వికారాబాద్ జిల్లా తాండూరులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆల్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ సంఘం నాయకులు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం డిప్యూటీ తహసీల్దార్ లలితకు వారు వినతి పత్రం అందజేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశమై ఈ నెల 17న కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా కాకుండా పార్టీల పరంగా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. దానికి నిరసనగానే ఈరోజు తాండూరు ప్రాంతంలో మరి రాష్ట్రమంతా కూడా ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు అదేవిధంగా తాండూరులో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో ముట్టడించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రభుత్వం ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది. గత 3 నెలల నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసము బీసీలకు 42% రిజర్వేషన్ల అంశమై మరి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జకృష్ణ గారు, ఈడికి శ్రీనివాస్ గౌడ్ గారు, మరి దాసు సురేష్ గారు, నందగోపాల్ గారు, ఉదయ్ కుమార్ గారు, మరి ఇలా అనేక